హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి తుర్క్యాంజాల్ సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బ్రాహ్మణపల్లిలో ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఇళ్ల మధ్యలో 40 ఫీట్ రోడ్కి 133 గజాల అందమైన చక్కటి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో చూసే టైం లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ విత్ లొకేషన్ ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఇలాంటి లొకేషన్లో ఇల్లు చూస్తుంటే తప్పకుండా ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్లే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి సాగర్ హైవే తుర్క్యాంజాల్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బ్రాహ్మణపల్లిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ అని చెప్పేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్లో ఈ ఇల్లు ఉంటుంది. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే మనము ఈ ఇల్లు వచ్చేసి 133 గజాల్లో 2 BHK ఇల్లు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 40 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 20x60 డైమెన్షన్స్తో 1200 స్క్వేర్ ఫీట్లో అద్భుతమైన 2 BHK కట్టడం జరిగింది. 20x60 డైమెన్షన్స్ ఉన్నా సరే ప్లానింగ్ మంచి ఉంది కాబట్టి రూమ్స్ కానీ హాల్ కానీ పార్కింగ్ కానీ అద్భుతంగా వచ్చాయి. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు కూడా మంచి హైట్ మీద కట్టారు కాబట్టి మనకి ఇల్లు ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు. ఈజీగా కార్స్ పైకి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇల్లు లొకేషన్ అయితే అద్భుతమైన లొకేషన్లో ఉంది. ఇల్లు యొక్క చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి తుర్క్యాంజాల్ సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 4 km డిస్టెన్స్లో ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి 8.7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే TCS ఆదిబట్ల అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోను. అలాంటి ఎంప్లాయ్మెంట్ జోన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకి కొంగర్కలాన్లోని ఫాక్స్కాన్ కానీ కైన్స్ కానీ కొంగర్కలాన్ కలెక్టరేట్ కానీ ఈ ప్లేస్ నుంచి మనం 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లుకు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అద్భుతమైన స్కూల్స్ కూడా ఉన్నాయి. మనకి అతి దగ్గరలో తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇంజాపూర్లో అకాడమిక్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా హయత్ నగర్లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే స్కూల్స్ కాక నెంబర్ ఆఫ్ చిన్న చిన్న స్కూల్స్ చాలా ఉన్నాయి. మనకి స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్ అన్ని కూడా 2.5 km డిస్టెన్స్ లో మనకి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే మనం పార్కింగ్ లో ఉన్నాం. ఒక్కసారి పార్కింగ్ చూసుకోండి. ఒక చిన్న కారు, ఒక బైక్ ఈజీగా పట్టే విధంగా డిజైన్ చేయడం జరిగింది. 20x60 డైమెన్షన్స్ తక్కువ ఉన్నా సరే పార్కింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మనకు పార్కింగ్ లో లపత్రా గ్రానైట్ వైట్ పట్టిలతోని చాలా అందంగా ఉంది. పార్కింగ్ లో చూసుకున్నట్టయితే చూసుకోండి, ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ పడ్డాయి. ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు స్టీల్ రైన్ తోని అద్భుతమైన డిజైన్ తోని మెట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ అనమాట. మెట్ల కింద చూసుకోండి, మెట్ల కింద కూడా మనకి ఒక చిన్న బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి బోర్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి సంపు. సో వాటర్ క్యాప్, మంచి వాటర్ కెపాసిటీతోని సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి వాష్ ఏరియా, ఏదైనా బయట కాళ్ళు కడుక్కునే విధంగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పిల్లర్స్ కూడా మంచి టైల్స్ వేసి మంచి గోల్డెన్ పట్టితో రెడీ చేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకోండి, పార్కింగ్ లో కూడా మంచి టైల్స్ తోని గోల్డెన్ పట్టిలతోని చూస్తే ఒక మంచి లుక్ వచ్చే విధంగా చాలా అద్భుతంగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. మంచి కలర్స్ వాడి సింపుల్ డిజైన్స్ తోని ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా చక్కగా తీర్చిదిద్దారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డోర్ చూసుకోండి. మెయిన్ డోర్ కూడా
చాలా బాగుంది. ఇండియన్ టేక్ వాడి మంచి చోకోట్స్ తోని మంచి హార్డ్వేర్ తోని చాలా బాగుంది అనమాట. ఇంకా ఫినిషింగ్ కాలేదు. చిన్న చిన్న ఏ వర్క్స్ ఉన్నా మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇందులో కూడా మంచి డిజైన్ విండోస్ వస్తాయి అనమాట. సో చోకోట్ మెయిన్ డోర్ కానీ చోకోట్స్ కానీ చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. అటుపక్కన చూసుకోండి ఒకసారి, సెట్ బ్యాక్స్ ఎంత బాగున్నాయి. ఈజీగా ఒక వ్యక్తి నడిచే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి అనమాట. మనకి వాస్తు ప్రకారం కిటికీలు కానీ డోర్లు కానీ ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి 2 BHK ఎలా కట్టారో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. 20x60 డైమెన్షన్స్ తో ఇంత మంచి హాల్ అంటే మంచి ప్లానింగ్ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి నార్త్ కూడా 2 రెక్కల డోర్ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. డోర్ కూడా మంచిగా ఉంది కాబట్టి మన వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి UPVC విండోస్ విత్ గ్రిల్స్ తో ఉంది. విండో సైజ్ పెద్దగా ఉంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. ఇటు పక్కన కూడా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. మనకు ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మంచి గ్రానైట్ వాడారు. చుట్టూ మంచి పట్టిలతోనే అందంగా ఇవ్వడం జరిగింది. అందుకే హాల్ చాలా బాగుంది. హాల్లో మనం చూసుకోండి ఎంత గ్రాండ్ గా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఉందో, చాలా గ్రాండ్ గా ఉంది. అందుకే హాల్ అద్భుతమైన లుక్ వచ్చింది. ఇక్కడ చూసుకోండి టీవీ పాయింట్ కూడా ఒక చిన్న టీవీ పట్టే విధంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది అనమాట. సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అటు పక్కన కూడా మనకి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. సో హాల్ అయితే చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వస్తుంది అనమాట. ఏదైనా డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే చేతులు వాష్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా UPVC విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అందుకే అద్భుతమైన లుక్ వచ్చింది. మంచి యూ షేప్ ప్లాట్ఫామ్ తోని చాలా బాగుంది. కబోర్డ్స్ ఇంటీరియర్ చేసుకుంటే ఇల్లు ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది, UPVC విండో. సో వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా సజ్జలు కానీ సెల్ఫ్లు కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి చిన్న పూజ గది, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ హాల్ చాలా బాగుంది. పూజ గది కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా బాగుంది. మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోండి ఈ గ్యాప్ కూడా ఎంత విశాలంగా ఉందో. ప్లానింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇంత మంచి కుదిరింది. ఈ గ్యాప్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా అందంగా ఇచ్చారు. ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, ఇద్దరు చిన్న పిల్లలకు సరిపోయే విధంగా మంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ తోని, మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ తోని, మంచి విండోతోని, UPVC విండోస్ తోని సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి డోర్స్ కూడా చూసుకోండి, డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది అనమాట. సో మంచి ప్లానింగ్ ఉంది, మంచి క్వాలిటీ ఉంది, మంచి లొకేషన్ ఉంది. చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్ని అద్భుతమైన లొకేషన్. ఒక చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ లో చూసేవారికి ఇది అందంగా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది చూసుకోవడం మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా మంచి టైల్స్ వాడి ఇండియన్ కల్చర్ తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుని ఎంత విశాలంగా ఉందో. ఒక 6x6 మంచం ఈజీగా పడుతుంది, అంత విశాలంగా ఉంది. ఇటు పక్కన చూసుకోండి విండో ఎంత పెద్ద ఇవ్వడం జరిగిందో. మంచి డిజైన్ గ్లాస్ తోని, UPVC విండోస్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో వెంటిలేషన్ చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకుని ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. హాల్లో కానీ బెడ్రూమ్స్ లో కానీ అన్ని ఏరియాస్ లో ఫాల్ సీలింగ్ అయితే చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అండ్ సెల్ఫ్లు కూడా చూసుకోండి ఎంత మంచిగా ఇచ్చారో. మనం కబోర్డ్స్ చేసుకుంటే బెడ్రూమ్ ఇంకా అదిరిపోయే లుక్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ బీర్వా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో ఎంత స్పేషియస్ ఉందో. ఇందులో కూడా మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకి పైన వాస్తు ప్రకారం మనకి ఒక లో రూఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. మంచి ప్లానింగ్ తో స్టెప్ బై స్టెప్ అద్భుతంగా కట్టారు. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డరే ఈ విధంగా కట్టుకోగలుగుతారు. ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ బ్యాంక్ లోన్స్ ఎంత వరకు వస్తాయి, రేట్ ఎంత చెప్తారో పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీద చేరుకున్నాము. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూసారు కదా మంచి ప్లానింగ్ తో అందంగా కట్టడం జరిగింది. పైన కూడా మనకి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది, రెయిన్ వాటర్ కింద పడకుండా ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్లోరింగ్ కూడా ఎంత అందంగా ఉందో. మనకి పైన ఒక వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది, అది కూడా సిమెంట్ ట్యాంక్ పెట్టడం జరిగింది. సో చాలా బాగుంటుంది సిమెంట్ ట్యాంక్ పెట్టిస్తే. అదేవిధంగా హెడ్ రూమ్ కట్టినందుకు మనకు వాస్తు ప్రకారంగా ఒక పిల్లర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాస్తు ప్రకారం చాలా బాగుంది, మంచి ప్లానింగ్ తో కట్టారు. ఈ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ అని చెప్పేసి మంచి గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో చాలా హౌసెస్ ఉన్నాయి. మనకి 40 ఫీట్ రోడ్ కి CC రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అతి త్వరలో ప్రతి ఇంటి ముందు కూడా CC రోడ్ వచ్చేస్తుంది. ఇందులో 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మంచి కమ్యూనిటీ అనమాట. ఫ్రెండ్స్ ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 68 లక్షలు చెప్తున్నారు.
68 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% ఈజీగా వస్తుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ఇల్లుని, మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేసి పెడతాము. మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ చూస్తుంటే షేర్ చేయండి. లేకపోతే మీరే ఎక్కడైనా ప్రాపర్టీ చూస్తుంటే ఆ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో మీ బడ్జెట్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.